తోటకూర ఫ్రై. నేను నీట్గా చిన్నగా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పోపు దినుసులు. స్టవ్ పెట్టి కడాయి పెట్టేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు వేసేసుకున్నాము. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక తోటకూర యాడ్ చేసుకున్నాము. ఇవి ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. అప్పుడు దాకా కొంచెం ఫ్రై చేసుకున్నాము ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒక జార్లోకి కొబ్బరి పొడి, అలాగే వెల్లుల్లి, కారం ఒకటి, కొంచెం సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తోటకూర యాడ్ చేసుకొని మూత పెడదాము, మగ్గుతుంది బాగా. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. మూత తీసి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దాము. కొంచెం పసుపు యాడ్ చేసేసి, పసుపు యాడ్ చేసినాక అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు మగ్గిద్దాము. మూత తీసి చూద్దాము, ఒకసారి కలుపుకుందాం. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, వెల్లుల్లి, కారం యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నామంటే తోటకూర తాలింపు రెడీ అన్నమాట. ఫ్రై అలాగే ఆకుకూర మగ్గిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకొని కలుపుకున్నాము. గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా కలుపుకున్నాం. ఇప్పుడు కలిపేసేసుకున్నాను. మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసాను, ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. అంతే, తోటకూర ఫ్రై రెడీ అన్నమాట. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.